నమస్కారం గురుగారు. నమస్కారం బాబు. గురుగారు, చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే మీలాంటి వాళ్ళు చెప్తే అవి వాళ్ళకి సరిగ్గా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇంట్లో చనిపోయిన వారి వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు ఏం చేయాలి అంటే ఆ అనుమానాలు ఎందుకున్నాయి? చనిపోయిన వాళ్ళ బంగారం అది ఉంటే మాత్రం వాడుకుంటారు. అదే చెప్పబోతున్నాను. అసలు ఆ వస్తువుల్ని ఏం చేయాలి? వాడొచ్చా వాడకూడదా? చనిపోయిన వాళ్ళు బతికుండగా చీమల్లా కష్టపడి అణువుకు చేర్చి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, అప్పులు చేశారు, అవసరపడ్డారు, మరణించారు. ఇల్లు మానేస్తున్నారా మీరు? ఉండడం వస్తుంది ఉంటాడు. భార్యకి నగలన్నీ చేయిస్తాడు. ఆయన పోతే తీయాల్సింది ఏమిటి? మంగళసూత్రమే తప్ప మిగిలిన అవతల భార్య కదా ఆవిడ. అందుకనే త్యాగరాజస్వామి చెప్పారు, వనితకు మంగళసూత్రము తానవును, అన్ని ఆభరణాలే. అది తప్పు కాదండి. కానీ తప్పు ఎప్పుడంటే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్లో అక్రమార్జనతో వచ్చిన వస్తువులు కొన్ని ఉంటాయి. ఇతరులు వాళ్ళు హింస పెట్టిందో, వడ్డీ వ్యాపారం మరోలాంటి చేసు జనాన్ని చంపుకు తిని పట్టు అలాంటివి ఉంటే మాత్రము తప్పనిసరిగా వాటి ప్రభావం తరువాతి కాలాల్లో వాళ్ళ మీద పడుతుంది గనక అవి అప్పచెప్పాలి. పాపపు సొమ్ము. మొన్నే చూసాం కదా చమత్కారంగా, వాడెవడో హుండీలు ఎక్కడితో డబ్బులు సంపాదించి 15 కోట్లుట స్వామివారికి దక్షిణగా ఇచ్చేస్తున్నానన్నాడు. వాడు దాని కేసులు అది పనిచేస్తుంది ఎక్కడైనా? నువ్వు కష్టపడే రోజుల్లోనేమో దొంగతనంగా సంపాదించావా? ఇలాంటివి కాదండి, తప్పేం కాదు. వాళ్ళు వాడిన వస్త్రాలు ఉంటాయా, అనాథలకి దానం చెయ్యండి. కంబళ్ళు కానీ శాలువాలు కానీ అలాంటివి ఉంటే మీరు ఉపయోగించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇది కొత్తగా ఉడుగు చేసుకున్నవాడు కొత్తగా అలాంటి వాడికి మాత్రం ఇవ్వకండి, మీరు ఉపయోగించుకోండి. వాళ్ళు వాడిన పందిరి పట్టి మంచం ఉంటుంది, ఒకప్పుడు ఇళ్లలో శోభనం జరిగినప్పుడు అలాంటి పందిరి పట్టి మంచం పాతది ఉంటే దాని మీదే జరిపాడు శోభనాన్ని. అవునండి, మంచానికి అది విశేషం ఉంది. అవునండి, అలాంటివి. అలాగే వాళ్ళు వాడిన గదులు ఉండేవి, ఆ గదుల లోపల కొత్తగా వచ్చిన పిల్లల్ని పెట్టేవారు కనీసం 6 నెలల పాటు, వాళ్ళ మంగళ కలుగుతుందని చెప్పి. ఇలాగ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, సక్రమంగా వినియోగించుకోండి తప్ప వాళ్ళు అన్యాయంగా ఆర్జించిన వస్తువులు ఉంటే అవి మాత్రం వద్దు దయచేసి. అలాంటి వస్తువులు ఉంటే కొత్తగా వివాహమైన వాళ్ళు, కొత్తగా ఉడుగు చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం దయచేసి ఇవ్వకండి. తర్వాత శుభకార్యం చూసుకుని ఇవ్వచ్చును. మీకు తెలుసో తెలియదో, ఒకప్పుడు పలకల మీద రాసుకునేవాళ్ళు ఒక తరంలో కొన్న పలక 3 తరాల దాకా ఉపయోగించుకుని, కొత్తది కొనలేక కాదు, వాళ్ళు చదువుకుని ఎదిగారు దాంతో అని చెప్పి. ఇప్పుడు ఏమైపోయింది? పలకలు కాదు, పుస్తకాలు వచ్చి చింపోతలు భావిస్తున్నాం మనం అంతా. చేత పాతవి ఎప్పుడు కూడా అది వదిలిపెట్టాలి అనేం లేదు, వాళ్ళ జీవన విధానానికి అది గుర్తు. అందుకనే కొన్ని చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ పూర్వీకులు వాడిన వస్తువులు ఉంటాయి, అవి ఇప్పటికి వాడుకోరు, వాడకపోవచ్చు కాక, కానీ వాటిని తమ పూజలు తన వృత్తులు చేసే చోట జాగ్రత్తగా అట్టే పెట్టి దండం పెడతారు. మా ఊళ్ళో ఒక ఇంట్లో ఒక సైకిల్ ఉంది, దాని హ్యాండిల్ బారు ఇప్పటిదానికి హ్యాండిల్ బార్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది, ఎవడు తొక్కడు. దాని పేరు బర్మా సైకిల్ అని పేరు. ఆ రోజుల్లో బర్మాలో కొనుక్కొచ్చారు వాళ్ళు. ఆయన టీచర్లు పాఠాలు చెప్పి ఊళ్ళన్నీ తిరిగి ఇది ఇప్పటికీ ఆ కుటుంబం వాళ్ళు బర్మా సైకిల్ని అట్టే దండం పెట్టుకుంటారు. అది పెద్దలు, అదనమాట సంగతి. అంచేత ఇలాంటిది ఎవళ్ళెవళ్ళో చెప్పారు అని చెప్పి తప్పది. నిజమే, ఇంగ్లీషు సాంప్రదాయంలో కొన్ని నాటకాల్లో ఇలాంటివి పెట్టారు, ఈశ్వర భార్యండి వగేరా అని చెప్పి. అదేమీ కాదు. అవి ఒక్కటే గుర్తు, వాళ్ళ జీవన విధానం సక్రమంగా ఉందంటే మీరు ఉపయోగించుకోండి, జీవన దుర్మార్గంగా ఉందంటే తీసేయండి. అంటే వాడు కటికి వాళ్ళు అనుకోండి, ఆ కత్తుల అవతల భార్య వాడి జీవనం కటికి జీవనం తప్పదు, అదనమాట పద్ధతి. ఓకే, దాంతో పాటుగా చక్కగా సరే వాళ్ళ ఉన్న వస్తువులన్నీ ప్రేమతో వాడుకోవచ్చు. అలాగే చాలామంది ఈ మధ్య కొంతమంది ఏం చెప్తారంటే, మనకున్న పాత బట్టలు ఉంటాయి కదా, వాటిని దానం ఇస్తే మన అదృష్టం వాళ్ళకి వెళ్ళిపోతుంది అని కొంతమంది అంటున్నారు. మన పాతబడిన బట్టల్ని ఏం చెయ్యాలి? అలా దానం చేయొచ్చు? దానికి కూడా ఓ మాట చెప్తాను. మన బట్టలు ఒకప్పుడు మన ఇళ్లలోనూ
రోజు వాడే బట్టలే అవును. చాకలి బట్టి ఇలా కడగద్దులు కట్టుకునేవారు. ఎందుకది? మీరు బట్టల్ని కేవలము ఆచ్ఛాదన చూస్తారు తప్ప బట్టల వెనకాల రహస్యం ఎవడు పట్టించుకోవటం లేదు. మొట్టమొదటి పద్మశాలి ఎవరో తెలుసునా? సూర్య భగవానుడు. ఆహా. ఆయన దగ్గర డిజైనర్లు ఉంటారు, లేడీస్. వాళ్ళ పేరు కృత్తికలు. కట్టింగ్లు అవి చేస్తుంటే ఈ బట్టల వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఓసారి సోమలత పట్టుకొచ్చాడు ఒకడు. వస్తే వాడి డబ్బులు ఇవ్వడం లేదు, కానీ వస్తువు ఇచ్చి పంపించాలి. వాడు అన్నట్ట, నా దగ్గర ఎద్దు ఉందయ్యా పట్టుకెళ్ళి అన్నట్ట. చాలదు అన్నట్టు వాడు. అనగానే ఒక ఆవు దూడ కలిపి ఎద్దు కలిపి పట్టుకెళ్ళి అన్నట్టు. చాలదు అన్నట్టు వాడు. పోనీ 2 ఎద్దులు ఇస్తానయ్యా, ఆవు దూడ చాలదో అన్నట్టు వాడు. ఇది కాదని చెప్పి మంచి గొర్రె పొట్టేలు కూడా తీసి ఇచ్చాట వీడితో పాటు. అయినా ఇంత బంగారం మొద్దు ఇచ్చాట. చాలదన్నట్టు. వాడికి ఏం చేయాలో తెలియక భుసం మీద కండువాని ఇలా అది ఇచ్చేయండి చాలు అన్నట్టు వాడు. ఇది యజుర్వేదంలో మంత్రం. ఎందుకంటే వస్త్రం మీద ఎంతమంది అవుతారో తెలుసిన? మొట్టమొదటి దారం తీస్తాం కదా, అగ్ని హేతుషా దానం, దానికి అగ్నిదేవుడు తీస్తాను దారపు కంటికి. నీళ్ళల్లో తడిపి ఆరబెడతారు. వాయోర్వాతపానం, దానివల్ల వాయుదేవుడు వస్తాడు. ఓకే. అప్పుడు కర్ర తీసుకొని చేపాటి కర్ర కొడతా ఉంటారు. కొడితే దేనికి వనస్పతి దేవతకి ఇష్టం. ఇది తెగింది, చిన్న ముడి వేస్తాడు అక్కడ, అది పోగంటాం మనం. అవును. దానికి పితృణాం నీవి, పితృదేవతలు ఉంటాడు దాని మీద. ఓషధీనాం ప్రఘాత అయ్యిందా. నిలువు దారాలు ఉంటాయి, అడ్డదారాలు ఉంటాయి. నిలువు దారాలన్నీ కూడా సూర్య భగవానుడు, అడ్డదారాలన్నీ కూడా వరుణదేవుడు. 4 దారాలు కలిస్తే మధ్యలో కాడి ఉంటుంది కదా, ఈ కాడికి నక్షత్రములు, నక్షత్రాణం అతీకాశ సర్వదైవత్యం వైవాస. ఇంతమంది దేవతలు ఉంటారు కనుకనే వాడు ఇవన్నీ నాకు అక్కలేదు, అది చాలు వస్త్రం అన్నాడు వాడు కాస్త. ఇది విశేషం. అందుకని వస్త్రం గొప్పతనం. అది వాడిన వస్త్రాలు తప్పేమీ కాదు, వాళ్ళకి ఇవ్వచ్చును. ఒకప్పుడు మానవతా గోడ అని పెడుతుండేవారు. అవును. దాన్ని మున్సిపల్ తగలేసారు దాన్ని కూడాను. అది ఊరికేనే కాదు, నువ్వేం చేస్తున్నావు, లేనిది ఇస్తున్నావు నువ్వు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడండి, ఒంటి మీద వస్త్రం లాగుతుంటే 1000 కొలది వస్త్రాలు ఇచ్చాడు. అంత జ్ఞానం మనకి లేదా? కనీసం వస్త్రం అన్నది ఆచ్ఛాదనే కాదు, మానమును రక్షించున్నది. అది విశేషం అన్నమాట. అందుకని అలాంటిది కనుకనే ఎవరికైనా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. అంటే మీ దగ్గర ఇవ్వడం లేకపోతే పాత బట్టలు ఇవ్వండి. ఒక ఆయన ఉండేవారు పెద్దలు, ఆయన 95 ఏళ్ళు బతికారు. ఆయన 27 నుంచి పూజలు చేయించారు. నైవేద్యం తీసుకునేవారు కాదు. వాళ్ళు ఏమైనా వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రం తీసుకుని కొంచెం శాలువాలు లాంటివి అయితే గుళ్ళలో ఇచ్చేవారు. మామూలు అయితే అక్కడ పనిచేసేవాళ్ళు అది తీసుకొని కట్టు. ఇది ఏమిటంటే ఆ వస్త్రదానం గొప్పతనం రా అబ్బాయి అని చెప్పేవారు మనవాడితోటి. అలా ఉండేది. అలాగే అత్త కోడళ్ళు కూడా అత్తగారు తమ అత్తగారు ఇచ్చిన బట్ట ఇస్తుండేవారు. ఇది ఉంది పద్ధతి. ఇంత ఉంది వస్త్రానికి కాబట్టి అంతే తప్ప వీళ్ళ ఆస్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట లేదది. అది గుర్తుపెట్టుకోండి. ఈ వస్త్రాలు తారుమారైతే ఎప్పుడు ఒళ్ళు పొగరెక్కి తారుమారైతే గొడవ అవుతుంది. ఎవరు వాళ్ళు? శర్మిష్ట అన్న అమ్మాయి దేవయాని బట్టలు ఇప్పి పెడితే కలిసిపోయి ఇది వాళ్ళు కట్టిన వాళ్ళు వీళ్ళు కట్టిన కొడుకు వచ్చారు వాళ్ళు మహాభారతంలో కదా. అంతే, అది సంగతి. నైస్ సార్, మంచి విశ్లేషణ. అంటే చాలా మందికి ఉన్న అనుమానాలు ఇవే. కొంతమంది చెప్తుందని ఇవ్వకూడదని, ఇవ్వడం వల్ల పుణ్యంతో పాటుగా మనం చేసిన భాగ్యం లభిస్తుంది. నమస్కారం సార్. నమస్కారం.